ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఎంత పెద్ద యుద్ధాన్నైనా ఒక్క అడుగుతో స్టార్ట్ చేస్తాం. మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఒక్క అడుగు వేస్తే చాలు, మన జీవితాంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం, ఏ పనైనా చేయగలం. సో మీరు ఒక అడుగు ముందరకేయండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మా సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు పరిచయం చేసే రెసిపీస్ ఇంట్లో తయారు చేసుకొని తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సో దట్ మీతో పాటు ఇంటిల్లిపాది కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. సో మరి మీ అందరి కోసం ఈరోజు ఎలాంటి అద్భుతమైన ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీని తయారు చేయబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి. డ్రెస్ కలర్ బాగుంది, మీకు సెట్ అయింది, చాలా బాగుంది. నువ్వు కూడా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. సో మ్యామ్ మూలంగా నేను ఇంత ఎనర్జీగా ఉంటున్నాను, అండ్ మీరు కూడా ఇంతే ఎనర్జీగా, అంటే ఇంత ఎనర్జీగా ఉండడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవాలంటే మేము చూపించే రెసిపీస్ ఫాలో అవ్వండి. కనీసం ఒక 1 month ఫాలో అవ్వండి. గ్యారంటీగా మీరు అంటే మీ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తే మీరు ఆరోగ్యంగా ఉండకపోతే అప్పుడు అడగండి, చెప్తా. సో మ్యామ్ స్టార్ట్ చేసేద్దామా? ఒక్క అడుగు మన ఆరోగ్యం కోసమని మీరు ఆలోచించండి. సో అది మీరు ఎంత అనారోగ్యం ఉన్నా కానీ ఆరోగ్యం వైపు మీరు పయనిస్తూనే ఉంటారు. అంతే. అది కూడా మనకు దీంట్లో కూడా ఒక చిన్న నోట్ పెట్టాలి. మనం ఏంటంటే లైక్ ఏంటంటే మనం ఒక్క అడుగు వేయండి అనగానే ఒక్క రెసిపీ తిని మాకేంటి ఇంకా రాలేదు అంటే మాత్రం కష్టం. ఖచ్చితంగా మెల్లిమెల్లిగా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచుల్లో ఈరోజు ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? సో ఎవరికైతే నీరసం, నిస్సత్వ, బలహీనంగా ఉంటారో వారందరికీ కూడా ఇన్స్టెంట్గా అంటే కొంచెం మనం ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఎంతైతే ఎనర్జీ వస్తుందో అలానే ఇప్పుడు చేసే ఒక మంచి రెసిపీ ద్వారా సిమిలర్గానే మనకు మంచి ఎనర్జీ కూడా లభిస్తుంది. సో ఆ రెసిపీని మనం ఇలా తయారు చేసుకోబోతున్నాం. ఏంటి మ్యామ్ అది? అదే జోమ్ పచ్చడి. ఇప్పుడు మనం తయారు చేసేది ఏంటంటే జోమ్ పచ్చడి. జోమేనా మ్యామ్? జోమ్ పచ్చడి. ఓకే. సో నేను కూడా విన్నాం ఫస్ట్ టైమే. చూద్దాం ఎలా తయారు చేస్తారు, ఏంటి, వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది. ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. జోమ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, సైంధవ లవణం, చింతపండు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి, వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి చూసేద్దాం. మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసేసి పాన్ పెట్టేసుకుందాం. అయితే పచ్చడి కదా, నూనెతోటి మంచిగా పోపేసేసి ఆ తర్వాత వేయించేసుకుందాం అని అనుకుంటున్నారు కదా. అంతే. కానీ కాదు. సో జోమ్ పచ్చడి మనం ఆరోగ్యంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనం వాటర్ వేస్తాం ఫస్ట్ దీంట్లో. సో నీళ్ళల్లో మనం వేసినటువంటి కూరగాయలు అన్నీ కూడా చక్కగా మరిగించాక అప్పుడు వాటిని పచ్చడిలా చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు మనం అంటే ఫస్ట్ నీళ్ళల్లోనే ఉడకబెడతాం. నూనె వాడడం. ఓకే. అయితే మా మేడంకి చాలా ఇష్టమైన రెసిపీ అని చెప్పచ్చు. చాలు. చాలా. ఓకే. ఇదిగో. ఓకే. నీళ్ళు వేసుకున్నాము. నీళ్ళు కొద్దిగా మరిగిన తర్వాత మనం వేసేద్దాం. నీళ్ళు ఆవిరి అయ్యేంత వరకు కూడా మనం తీసేయాలి. ఇప్పుడు ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఉదంతో వేసేనా? లేదు, ఓన్లీ మనం బెండకాయ ఇంకా టమాటా వేసేసుకుంటాం. ఓకే. బెండకాయలు, తర్వాత టమాటా. సో కొంచెం నీళ్ళు ఇంకిపోయేంత వరకు కూడా మనం మంచిగా మరిగించుకోవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు మామూలుగా మనం బెండకాయ టమాటా పచ్చడిను ఏదో ఒకటి తయారు చేసుకుంటాం కదా, వాటిల్లో వాటిల్లో మనకి రానిది ఏంటి, దీంట్లో ఇలా తయారు చేసుకున్నందు వలన వచ్చేది ఏంటి? సో మనం ఇలా ఎందుకు తయారు చేసుకుంటున్నామంటే ఇది ఆరోగ్య పద్ధతిగా మనం తయారు చేయడం అనమాట. అండ్ మనం ఇలా నీళ్ళల్లో వెజిటేబుల్స్ అన్నింటినీ మంచిగా కుక్ చేసినట్లయితే దాని యొక్క బెనిఫిట్స్ అంటే దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మనకు అధికంగా లభిస్తాయి, 2 రెట్లు అధికంగా ఉంటాయి. అండ్ మనం ఎప్పుడు కూడా మనం బెండకాయలని ఫ్రై చేసేసుకుంటాము, మంచిగా దిట్టంగా ఆయిల్ నూనెలో వేసేసి నల్లగా మాడిపోయేదాకా వేయించేసుకుంటాం. ఆ తర్వాత అవి తింటే మనకి చక్కగా బుద్ధి బలం బాగా పెరుగుతుందని మళ్ళీ అనుకుని తింటాం. కానీ మనం చేసే ప్రాసెస్లోనే సగం ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా పోతాయి.
సో అందుకని ఇలా తయారు చేసుకున్నట్లయితే మనం ఈ ప్రాసెస్ నీళ్ళల్లో కొద్దిగా ఉడకబెట్టుకోవాలి అంతే. ఎగ్జాక్ట్ అంటే నీరు ఇంకిపోయేంత వరకు మనం మంచిగా మరిగించుకోవాలి. అంటే ఆ నీరంతా కూడా మన వెజిటేబుల్స్ అన్ని కూరగాయలు అన్ని కూడా అబ్జర్వ్ చేసుకునేది వరకు. అండ్ ఈ కాంబినేషన్ అంటే మనం తీసుకున్నటువంటి కాంబినేషన్ మనం పచ్చడి ఏ విధంగా తయారు చేసుకుంటున్నామో ఇది ముఖ్యంగా మనకి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. చాలా మందికి బెండకాయ గుజ్జు మనకి కాల్షియం కూడా అందిస్తుందని తెలియదు. ఎందుకంటే బెండకాయలో ఉన్నటువంటి సీడ్స్ ఉన్నాయి చూసారా, సో అవి కాల్షియం రిచ్ సీడ్స్ అనమాట. దాంట్లో ఇంకా మనకి విటమిన్ బి కాంప్లెక్స్ కూడా లభిస్తుంది. సో ఎవరైతే మోకాళ్ళ నొప్పులతోటి జాయింట్స్లో నీరు అరిగిపోయినట్టు అంటే గుజ్జు అరిగిపోయినట్టు ఉంటుంది చూసారా, వారందరికీ కూడా ఇలాగ మనం చేసి పెట్టినట్లయితే జాయింట్స్ కూడా బలంగా ఉంటాయి అండ్ నొప్పులు కూడా తగ్గిపోతుంటాయి. సో ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు కూడా వేయచ్చా? వెల్లుల్లి ఉల్లిపాయలు కొంచెం ఇంకిపోయాక అప్పుడు మనం వేసి పచ్చడిలాగా చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మామూలుగా ఇలాగ బెండకాయల్ని కూడా మ్యామ్, ఇప్పుడు మనం బెండకాయల్ని కూడా జస్ట్ అలా నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టుకుంటే ఆ వాటర్ని కూడా చాలా మంది తాగుతుంటారు కదా, గుజ్జు పెరుగుతుంది. తాగొచ్చు. అవునా? అలా కూడా తాగొచ్చు. లేకపోతే మనం ఓన్లీ బెండకాయలని కొంచెం మరిగించేసేసి అంటే హాఫ్ బాయిల్ లాగా అంటే మంచిగా మరిగించి మనం ఇప్పుడు ఎలా అయితే కషాయం చేసుకుంటామో సేమ్ అలానే బెండకాయలని కూడా మంచిగా వాటర్లో మరిగించి ఆ వాటర్ కూడా మనం తీసేసుకోవచ్చు. ఓకే. సాధారణంగా బెండకాయలు టమాటానే కాబట్టి ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు. బెండకాయలు తింటే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మనం చిన్నప్పటి నుంచి మనం అలాగే తిని పెంచాము బెండకాయ కుదిని. అది నిజమే అంటారు? నిజమే. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి గుజ్జు పదార్థం ఉంది చూసారా, చెప్తుంటారు కదా నీకు గుజ్జు లేదురా బ్రెయిన్లో అనేసి. సో గుజ్జు అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అండ్ గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ ఇవన్నీ చెప్తుంటారు కదా. అంటే బ్రెయిన్ ఫంక్షన్ యాక్టివేట్ చేసే ప్రాపర్టీ మనకు బెండకాయలో ఉంటుంది. అందుకే నేను బెండకాయ తిను గుజ్జు బాగా పెరుగుతుంది అంటారు. సో అది మోకాల గుజ్జు కూడా పెరుగుతుంది. సో గుజ్జు మోకాళ్ళలో అంటే మనకి జాయింట్స్లో పెరుగుతుంది, బ్రెయిన్లో. అండ్ ఆయుర్వేదంలో కూడా ఏం చెప్పారనంటే శ్లేష్మ ప్రాపర్టీ అనమాట. అంటే శ్లేష్మానికి సంబంధించినది మన బాడీ అంతట్లో ఉంటుంది. ముఖ్యంగా బ్రెయిన్లో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు, జాయింట్స్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్. సో ఇలా రకరకాల ఫ్లూయిడ్స్ అన్నింటిని మెయింటైన్ చేసేటువంటిది ఇలాంటి రెసిపీస్ అనమాట. సో ఆ బ్యాలెన్స్ కావాలంటే ఇలాంటి ఔషధయుక్తమైన ఆహారం తీసుకోవాల్సిందే. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ నీళ్ళు ఇంకిపోయేంత వరకు వెయిట్ చేయాలంటారా? వెయిట్ చేయాలి. ఓకే, అయితే వెయిట్ చేద్దామా. సో చూస్తున్నారు కదా, మనకి బెండకాయ టమాటా వేసుకున్నాం కాబట్టి నీళ్లు పోసుకున్నాం. నీళ్లు కొద్దిగా దగ్గర పడేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. సో మనకి వాటర్ కొద్దిగా మరిగి దగ్గర పడేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాం కదా. చూడండి ఎంత చక్కగా ఎంత దగ్గర పడ్డాయో వాటర్. మనకి నిండుగా ఉండాల్సినవి ఇదిగో ఇలా వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసి కొంచెం వేడిగా అయిపోతుంది. సో ముందుగా వెల్లుల్లి వేసేనా. వెల్లుల్లి మనము ఒక 10 నుంచి 12 రెబ్బలు తీసుకున్నాము. అలాగే ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. అంతేకాకుండా పచ్చిమిర్చి కానీ సరిపోతుంది మేము మొత్తం దీనికి సరిపోతుంది. ఓకే, పచ్చిమిర్చి మనం ఒక 3-4 వేసేసుకున్నాము. ఇది కూడా ఒక్కసారి అలా కలిపేసుకుందాం అనమాట. జస్ట్ ఆ వేడి సెగ తగిలేంత వరకు ఉంచి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా తొందరగా జస్ట్ ఆ మగ్గితే సరిపోతుంది, ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా చింతపండు ఇంకా సాయంత్రం కూడా వేసేసుకుందాం. కొంచెమే, చాలా స్మాల్ క్వాంటిటీ సరిపోతుందా? సరిపోతుంది. నేను తీసుకున్నాను చింతపండు, ఎందుకంటే మనకి దానికి సరిపడా మరి ఎక్కువ పుల్లగా కాకుండా ఎక్కువ ఇది కాకుండా ఉండడానికి. దాంట్లోనే సైంధవ లవణం కూడా తగినంత వేసేసుకుందాము. చూసారు కదా, ఇవన్నీ వేసుకొని చక్కగా ఒక్కసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా. ఇంకా లేకపోతే నీళ్ళంతా ఇంకా సరిపోతుంది. ఇంకా కొంచెం ఆ వాటర్ అలా ఉండాలి, అయితేనే బాగుంటుంది టేస్ట్ కూడా. వావ్, అసలు ఇప్పుడు వస్తుంది మంచి అరోమా వస్తుంది. సో ఇప్పుడైతే కనుక చూసారు కదా, చూడ్డానికి ఇంత బాగుంటే అసలు దీన్ని మనం తయారు చేసుకొని తింటే మరింత ఇంకెంత బాగుంటుంది, మనకెంత ఆరోగ్యాన్ని ఇస్తుందో ఆలోచించండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇలాగే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేయలేం కాబట్టి ఇది కొద్దిగా చల్లారాలి. సో చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఇవి చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాం కదా, చక్కగా చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఓకే. ఓకే, లైట్గా ఎక్కువ వాటర్ కూడా లేవు, జస్ట్ వెరీ లిటిల్. ఈసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు ఇప్పటి వరకు అంటే లైక్ మీరు చెప్పినట్టుగా నేను కూడా నూనెలో వేసి అలా వేసేదాన్ని.
బట్ ఈసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేస్తాను. మనం తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాం. స్పెషల్గా మళ్ళీ సో పేస్ట్ లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా దంచేసుకోవాలి. జస్ట్ కచ్చపచ్చగా మన గ్రైండర్లో చేసినట్టుగా ఒక తిప్పట్లా తిప్పేయండి, మరి అలా తిప్పేసేయకండి. పేస్ట్ లాగా అయిపోతే కనుక టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది. ఒకవేళ ఇంకా మంచిగా శ్రేష్టంగా తయారు చేసుకోండి, చక్కగా రోట్లో దంచేసుకోండి. సో రోట్లో దంచుకోలేనప్పటికీ మనం కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతాం. సరే, సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం అంతా చూడండి చక్కగా తయారైపోయింది. సో చూసారా ఎంత చక్కగా కచ్చపచ్చగా అయిందో, పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే మనం ఏమంటారు దీంట్లో దంచుకోవాలి. సో దీన్ని చక్కగా మనం దీనిలో వేసేసుకుందాం బౌల్లో. అన్నంలో తినేసేయచ్చు, మనం చక్కగా నెయ్యి వేసేసుకొని అలానే రోటీలో కూడా తినేసేయచ్చు, చపాతీలో కూడా తినేసేయచ్చు అనమాట. అలాగే అది చూస్తే నాకు యాక్చువల్గా కొంచెం వంకాయ పచ్చడి స్టైల్ కనిపించింది. యాక్చువల్గా సడన్గా చూడగానే ఎవరైనా ఏమనుకుంటారంటే లైక్ వంకాయ పచ్చడి ఏమో అని అనుకుంటారు. ఎగ్జాక్ట్గా అట్లనే ఉంది. అండ్ దీనిపైన మనం ఇలా కొత్తిమీర పెట్టేసుకున్నాం. యా, సో మనకి అధిక వేడిని కూడా తగ్గించేస్తుంది, అలానే నోటికి రుచికరంగా ఉంటుంది, ముఖ్యంగా రోగనిరోధక శక్తిని బాగా పెంపొందిస్తుంది. మనకి శరీరానికి కావాల్సినటువంటి హైడ్రేషన్ అంతా కూడా మనకు లభిస్తుంది. మనం అందుకని వాటర్లో మరిగించుకున్నాం కదా, ఎందుకంటే నీటి శాతం అంతా కూడా మనకి మన బాడీలో అందడానికి ముఖ్యంగా నీరులో మనం మంచిగా మరిగించేసుకున్నాం. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి జోమ్ పచ్చడి రెడీగా ఉంది. చూడ్డానికి అయితే టెంప్టింగ్గా ఉంది. సో మరి జోమ్ పచ్చడి అయితే తయారు చేసేసుకున్నాము. టేస్ట్ ఎలా ఉందో కూడా చూసేస్తాను. బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. నాకు బెండకాయ ఇలా ఉంటే ఇష్టం ఉండదు, బాగా అలా కాదు, అలాంటివన్నీ కదా. అలాంటివన్నీ పెట్టుకుంటే మనం ఆరోగ్యంగా ఎలా ఉంటాం? ఇలా తయారు చేసుకొని తినండి, టేస్ట్ మీకు నచ్చుతుంది. ఇలా తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని అందించే జోమ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నీకోసం. జోమ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, సైంధవ లవణం, చింతపండు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు. జోమ్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని 1 కప్పు బెండకాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు వేసి కాసేపు ఉడికించుకోవాలి. బెండకాయలు ఉడికాక అందులో వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1 చెంచా చింతపండు, రుచికి సరిపడా సైంధవ లవణం కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని కొత్తిమీరని పైనుండి వేసుకుంటే శరీరంలో ఉన్న నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచే జోమ్ పచ్చడి రెడీ. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. నోటి దుర్వాసనతో బాధపడే వాళ్ళకి, అలానే నోరు తరచూ ఎండిపోతూ ఉండే వాళ్ళందరికీ కూడా ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 3 లవంగాలను తీసుకొని 1 గ్లాస్ నీటిని, అంటే నార్మల్ వాటర్నే, ఈ నార్మల్ వాటర్లో 3 లవంగాలను రాత్రంతా ఉంచేసేసి అలా నానబెట్టేసి ఉదయాన్నే ఆ నీళ్ళను తాగేసేస్తే నోటి దుర్వాసన రాదు, అలానే నోరు ఎండిపోకుండా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడతారో వారందరూ కూడా చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఎవరికి ఏంటి? సో చర్మ సమస్యల నుంచి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, వారందరికీ కూడా చక్కగా ఒక మంచి ఔషధంతో తగ్గిపోయేటువంటి ఒక సంజీవిని మనం తయారు చేసుకోబోతున్నాం. ఏంటి మ్యామ్ అది? అదే కదిరోధకం. విన్నారు కదా, చర్మ సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరికైనా కూడా, అది ఎట్లాంటి చర్మ సమస్య అయినా కూడా కదిరోధకాన్ని తయారు చేసుకోబోతున్నాము. మరి ఇంతకీ అది ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఎలా తీసుకోవాలనేది కూడా తెలుసుకుందాం. కదిరోధకం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కదిరా చూర్ణం. సో మరి ఎలా తయారు చేయాలో కూడా చూసేద్దాం. ముందుగా ఏం చేద్దాం మ్యామ్? సో ముందుగా ఏంటంటే మనం కదిరా అనేటువంటిది మనకి మార్కెట్లో కూడా దొరికిపోతుంది. మనం ఆ చెట్టుని ఒకవేళ ఐడెంటిఫై చేయగలిగితే మంచిది.
పెద్ద చెట్టు అనమాట. బెరడు చూర్ణాన్ని చక్కగా పౌడర్ చేసేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకొని పెట్టుకుంటే ఇంకా శ్రేష్టమైనది. ఒకవేళ మనం ఆ చెట్టును ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో మనకి రెడీమేడ్గా పౌడర్ దొరుకుతుందన్నమాట ఆయుర్వేదిక్ షాప్స్లో. సో అలా మనం ఆ పౌడర్ తెచ్చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం ఇది బ్రౌన్ కలర్ లాగా ఉంటుంది. సో ఈ పౌడర్ తోటి మనం సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఇది జస్ట్ ఏంటంటే కొంచెం హాట్ వాటర్ ఉంటుంది కదా, అంటే వేడి నీళ్ళు. సో వేడి నీళ్ళలో 1 స్పూన్ వేసుకొని తాగేసాలన్నమాట. ఓకే, అయితే నేను హాట్ వాటర్ లైక్ మనం స్టవ్ ఆన్ చేసేసి వేడి నీళ్ళ కోసం పెట్టేసుకుందాం. 1 గ్లాసు నీళ్ళని కొంచెం మరిగించేసుకుందాం మనం. లైక్ ఎటువంటి చర్మ సమస్యలు అంటారు? సో ఎటువంటి చర్మ సమస్యలు అంటే ముఖ్యంగా మనకి సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటి చర్మ సమస్యలు ఉంటాయన్నమాట. మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. చర్మ సమస్యలు అనేటువంటివి మనకి ఏదైనా పురుగు పాకిన మన చర్మం పైన, లేకపోతే ఏదైనా దద్దుర్లు వచ్చినప్పటికి కూడా అవి స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాగా మారిపోతాయి. అంటే దాని రీజన్స్ కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా కావచ్చు అనమాట. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా చర్మ సమస్యలు వస్తుంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఏ రకానికి సంబంధించిన చర్మ సమస్యలు వచ్చినప్పటికీ మనం తీసుకునేటువంటి ఈ కదిరా చూర్ణంతో వాళ్ళకి చెక్ పెట్టేసేయచ్చు. ఎందుకంటే మనకి కదిర కుష్ఠ జ్ఞానం శ్రేష్టం అని చెప్పారనమాట ఆయుర్వేదంలో. కుష్ఠ అంటే ఏంటి? స్కిన్ డిజీజెస్. మనకి 18 టైప్స్ ఆఫ్ స్కిన్ డిజీజెస్ అనేటువంటివి మన ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారనమాట. సో ఆ అన్ని దాంట్లో కూడా మనకి ఈ కదిర అనేటువంటిది ప్రైమ్ మెడిసిన్ అనమాట. అంటే మనం చర్మ సమస్యలకు సంబంధించిన మెడిసిన్స్ అన్నింటిలో ఖచ్చితంగా కదిర ఉంటుందన్నమాట. అంటే కదిరకు సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్ అనేది ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ నీళ్ళు కూడా మసులుతున్నాయి కదా, నీళ్ళు బంద్ చేసేద్దాం మనం. ఓకే, పెద్ద మీ కషాయం కాదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం మరిగించుకున్నటువంటి నీళ్ళని గ్లాస్లో వేసేసుకుందాం. సో ఇది డికాక్షన్ లాగా కాకుండా జస్ట్ 1/2 స్పూన్ అనేటువంటిది తీసుకుంటాం కదిరా చూర్ణం. ఓకే, 1/2 స్పూన్ తీసేసుకొని చక్కగా మనం కలిపేద్దాం. ఓకే, ఎప్పుడు తీసుకోవాలి? ఇది 2 టైమ్స్ తీసేసుకోవాలన్నమాట, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మెయిన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటి స్కిన్ డిజీజెస్ ఉంటాయి అన్నమాట. సో అది కొన్ని రకాల కారణాలు, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల, కొన్ని క్రిముల వల్ల కూడా మనకి స్కిన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. గజ్జి, తామర ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా, అవన్నీ కూడా కొంచెం వైరల్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్. వాటిని తగ్గించడానికి ఇది ఉపశమనం ఉంటుందన్నమాట. ఎందుకంటే దానిలో మనకి చాలా మంట, దురద ఎక్కువగా ఉంటుంది. సో ఆ మంట, దురదని ముఖ్యంగా తగ్గిస్తుంది. అవి 2 తగ్గినాయంటే వ్యాధి యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. మనకి అలానే ఇమ్యూనిటీ కూడా పెరగాలి. సో మనకి ఖదిరాలో మనకి విటమిన్ సి ఉంటుంది, అలానే బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది అనమాట. ఇవి 2 కూడా మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకనే మనకి పూర్వకాలంలో ఈ ఖదిర చెట్టుతోటి వేప పుల్ల ఎట్లయితే మనం తయారు చేసుకుంటామో అలానే తయారు చేసుకొని పళ్ళు కూడా తోముకునే వాళ్ళు అనమాట. సో ఎందుకంటే వాళ్ళు మంచి పళ్ళు దృఢంగా ఉండడానికి, ఎందుకంటే విటమిన్ సి ఉంటుంది కాబట్టి. అలానే మనకి ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే మన జీర్ణాశయ శక్తి కరెక్ట్గా ఉంటే, మన లివర్ ఫంక్షన్ అంటే కాలేయ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటే మనకి చర్మ సమస్యలు రాకుండానే అరికట్టచ్చు. సో వాటన్నింటినీ కూడా క్రమబద్ధీకరణ చేయడానికి కూడా ఈ కదిరోదకం అంటున్నాం కదా, అంటే హాట్ వాటర్లో కొంచెం 1 టీ స్పూన్ ఆర్ 1/2 టీ స్పూన్ వేసుకొని తాగినట్లయితే మన కాలేయం కరెక్ట్గా పనిచేస్తుంది. అది కూడా డైజెస్టివ్ సిస్టమ్ అంటే మన జీర్ణాశయ శక్తి పైన దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. సో రెగ్యులర్గా మన ఈ లివర్, డైజెస్టివ్ సిస్టమ్ 2 కూడా కరెక్ట్గా ఉండాలంటే రోజుకి 10 ml తీసుకున్నా కూడా సరిపోతుంది. సో మన ఇమ్యూనిటీ బాగుంటుంది, చర్మ సమస్యలు రాకుండా మనకి ఉంటుంది. సో ఇప్పుడు ఇది రెడీ కదా మ్యామ్? ఎస్. అండ్ ఇది చిన్నపిల్లలకు కూడా గజ్జి తామర వస్తుంది కదా, సో అంటే వాళ్ళకు కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి. వాతావరణం మారినప్పుడు తర్వాత వాళ్ళు వేళ్ళతోటి కూడా గోకుంటారు చూసారా, సో గోరు తగిలి కూడా వాళ్ళ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది కదా, సో అప్పుడు కూడా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చాలా చిన్న పిల్లలకి మనం ఈ పౌడర్ని తేనెలో కలిపి కూడా చర్మానికి రాసేసి నాకిచ్చచ్చు. ఒకవేళ తినలేని పరిస్థితి ఉంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా పెట్టచ్చు. అలాంటి ప్లేసెస్ లో ఇన్ఫెక్షన్ అయిన ప్లేసెస్ లో రాయచ్చు.
ఎంతసేపు ఉంచాలి అలా రాజు? అది ఎండిపోయేంత వరకు ఉంచవచ్చు. అవునా? వేడి నీళ్ళు హాట్ వాటర్ తోనే ఎట్లయినా ఎట్లయినా కడిగేయచ్చు. కొంచెం పేస్ట్ లాగా చేయొచ్చు, లేకపోతే హనీతో ఒకవేళ తినడానికంటే హనీతోటి కూడా కలిపి తినిపించేసేయచ్చు. ఒకవేళ తాగే పరిస్థితి అంటే మంచి కొంచెం ఔషధం అంటే తాగాలి అన్న జ్ఞానం వచ్చినప్పుడు మనం ఇట్లా వాటర్లో కలిపేసి ఇవ్వచ్చు. తీవ్రంగా ఉన్నప్పుడు 2 times in a day, అంటే ఒక 10 to 15 days 2 పూటలు 10 to 20 ml ఇవ్వాలి. కొంచెం తీవ్రత తగ్గినప్పుడు మాత్రం ఒక పూట సరిపోతుంది. అంటే ఇప్పుడు చర్మ సమస్యలు తాగి తగ్గిపోతే కనుక బంద్ చేసేయచ్చు. అండ్ ఓన్లీ ఇమ్యూనిటీ కోసం తాగాలి. ఇందాక చెప్పినట్టుగా మన కాలేయం కరెక్ట్గా పనిచేయడానికి, మన జీర్ణాశయ శక్తి కరెక్ట్గా ఉండాలి అని అంటే రోజుకు 10 ml తీసుకున్నా దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అలా. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి కదిరోధకం రెడీగా ఉంది. సో కదిరోధకం తయారు చేసేసుకున్నాం. వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో విన్నారు కదా. అవసరమైన వాళ్ళు ఇలాగా 10 to 15 ml, మేడం చెప్పినట్టుగా 20 ml 15 రోజుల పాటు పాటించండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, అదే మాకు కూడా కావాల్సింది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కదిరోధకం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కదిరా చూర్ణం. కదిరోధకం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 గ్లాసు నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి 1 గ్లాసులోకి పోసుకొని అందులో 1/2 చెంచా కదిరా చూర్ణం వేసి కలుపుకుంటే చర్మ సమస్యలను తగ్గించి కదిరోధకం రెడీ. అండ్ మంచి రెసిపీ, అలాగే సంజీవిని లాంటి ఔషధాన్ని కూడా అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ కుమారి. యా, సో చూసారు కదా, తప్పకుండా ఫాలో అవ్వండి. మీ ఆరోగ్యమే మాకు ఆనందాన్ని ఇస్తుంది. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.